అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గత 2 సంవత్సరాల క్రితం జరిగిన యొక్క తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కడు బీదవారు ఉన్నారో వారందరూ కూడా ఇంద్రమ్మ ఇల్లు కట్టి తీస్తామని చెప్పేసి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక వాగ్దానం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా సుమారుగా ఒక 3 లేక 4 నెలల క్రితం ప్రతి డివిజన్ నుంచి కూడా అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్ల దరఖాస్తు చేసుకోమని చెప్పారు. అందులో భాగంగా మొదటి విడతలో భాగంగా ప్రతి డివిజన్కి సుమారుగా 30-40 ఇళ్ల చొప్పున ఖమ్మం నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. అట్టి కేటాయింపులో అందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత సుమారుగా 400 స్క్వేర్ ఫీట్ నుంచి 600 స్క్వేర్ ఫీట్ ఉన్న వాళ్ళందరూ అర్హులు అని చెప్పేసి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. కానీ ప్రొసీడింగ్స్ చాలా మందికి ఇచ్చాం. దానిలో కొంతమంది ముఖ్యంగా ఈ ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి 1 టౌన్ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, 2 టౌన్ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, టౌన్ 3లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు బాగా స్లమ్ ఏరియాలు. ఈ స్లమ్ ఏరియాల్లో చాలా మంది కూడా 30 గజాలలో, 40 గజాలలో, 50 గజాలలో కూడా స్థిర నివాసం ఉంటా ఉన్నారు. చాలా మంది కూలీ పని చేసుకునే వాళ్ళు, హమాలి పని చేసుకునే వాళ్ళు, లేదా షాపులలో గుమాసాలు చేసుకునే వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. ఈ ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత చూసుకునేసరికి కొంత ఇబ్బంది ఒక పరిస్థితి ఏర్పడింది. దాని వెంటనే దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 2వ తారీఖు నాడు మొన్న 2025 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఆనాడు రాష్ట్ర మంత్రివర్గ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాం. సార్, ఈ విధంగా మనం ప్రొసీడింగ్స్ ఇచ్చాం, కొంతమందికి ఇబ్బందికరంగా ఈ విధంగా ఉన్నది, దయచేసి దీన్ని కొంచెం పరిగణలో తీసుకొని వాళ్ళందరికీ కొంచెం వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా డివిజన్లో ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ ఒకసారి ఐడెంటిఫై చేసేసి చేయమని చెప్పేసి రాష్ట్ర మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర విభజన నాయకులు తుమ్మల యుగంధర్ గారు ఈ యొక్క సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు కాబట్టి వారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. సెప్టెంబర్ 2వ తారీఖు నాడు మంత్రి గారి యొక్క క్యాంపు కార్యాలయంలో శ్రీ యుగంధర్ గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఇది స్టేట్ వైడ్ పాలసీగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత దీన్ని పరిశీలిద్దామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు నేను ఉన్నాను, దీపక్ చౌదరి గారు ఉన్నారు, కార్పొరేటర్ షౌకత్ గారు ఉన్నారు, అదే ప్రకారంగా ఆనాటి కోఆప్షన్ మెంబర్ అదే ప్రకారంగా మజీద్ గారు ఉన్నారు, కొంతమంది కార్పొరేటర్లు కూడా చాలా మంది ఉన్నారు. సార్, ఈ ప్రాబ్లం అన్ని డివిజన్లో కూడా ఉన్నది సార్, ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి అంటే వెంటనే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇది వాస్తవంగా 1 నెల క్రితమే జరగాల్సి ఉండే, కానీ మన ఈ స్థానిక సంస్థలలో ఎన్నికల కోడ్ వచ్చిన దృష్ట్యా కొంత జరిగిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోవడంతో మొన్న క్యాబినెట్లో చర్చించి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వర్తించే విధంగా ఎక్కడ 30 గజాలున్నా అంటే 250 స్క్వేర్ ఫీట్ పైన ఎంత వచ్చినా కూడా అవసరమైతే G+1 నిర్మించుకునే విధంగా రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి జీవో నెంబర్ 69 ద్వారా మొన్న 22వ తారీఖు నాడు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కడు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా G+1 ద్వారా ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడింది. తద్వారా గతంలో ఇందిరాగాంధీ గారు కూడా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కూడు ఉండాలి, గూడు ఉండాలి, గుడ్డ ఉండాలని చెప్పేసి ఏ విధంగా అయితే గతంలో ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే చెప్పారో ఈనాడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్షరాల ఈ రోజు కడు నిరుపేద వారికి ముందు నిలువ నీడ ఉండే విధంగా ఒక గూడును ఏర్పాటు చేశారు. ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర కేబినెట్లో ఆమోదించినటువంటి మన జిల్లాకు చెందినటువంటి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదే ప్రకారంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎంపీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి గారు,
అదే ప్రకారంగా ఎంపీ శ్రీమతి రఘురామరెడ్డి గారు అందరికి కూడా మా యొక్క ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ తరఫున, జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున, కార్పొరేటర్ తరఫున అందరం కూడా ముందుగా వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదే ప్రకారంగా మరొక ముఖ్యమైన విషయం కూడా, ఇప్పటి వరకు ఎవరైతే దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖమ్మం డివిజన్లో, ఖమ్మం నగరం ఉన్నటువంటి 60 డివిజన్లలో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోండి. ఎవరికైతే సుమారుగా 250 స్క్వేర్ ఫీట్ పైన వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ జీవో నంబర్ 69 ద్వారా అర్హులే కాబట్టి తప్పనిసరిగా వారందరూ కూడా G+1 నిర్మించుకోవడానికి అవకాశం ఉన్నది. అదే ప్రకారంగా 400 స్క్వేర్ ఫీట్ పైన నుంచి 600 స్క్వేర్ ఫీట్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఎవరు దరఖాస్తు చేసుకున్నా కూడా రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి ఇంటర్మీడియట్ మంజూరు చేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.